myself Dr. Kavita Ajay, psychologist and motivational speaker. ఈ రోజు నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటండి, నెగటివ్ సెల్ఫ్ టాక్ గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి మీకు చెప్పడానికి వచ్చాను. సో ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటి, చాలా మంది మనలో చూస్తూ ఉంటాం. నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నేను ఏ పని చేసినా కూడా సక్సెస్ ఎదుర్కోను, ఓడిపోతుంటాను అని పని చేయడానికి ముందే ఆ పని స్టార్ట్ చేయకుండానే ఆగిపోతూ ఉంటారు. సో అసలు ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడడం ఎలాగా, తద్వారా దాని నుంచి బయటపడి పాజిటివ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం, డిస్కస్ చేద్దాం. ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్లో ఒక 4 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిల్టరింగ్. ఫిల్టరింగ్ అంటే అనుకూలమైన సొల్యూషన్స్ని కాకుండా ఎవ్రీ టైం అంటే నెగిటివ్ సొల్యూషన్స్ని, అంటే నేను బయటికి వెళ్తే నేను రోడ్ పైన నాకు ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, నేను ఎగ్జామ్ రాస్తే పాస్ కానేమో, ఇలా ప్రతిసారి కూడా అంటే పాజిబుల్ సొల్యూషన్స్ని, పాజిటివ్ సొల్యూషన్స్ని కాకుండా నెగిటివ్ సొల్యూషన్స్ని ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత పర్సనలైజింగ్, ఇవన్నీ కూడా ఒక బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అండి. సో పర్సనలైజింగ్ అంటే నిందించుకుంటూ ఉంటారు. తనకే కష్టం వచ్చినా, ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా అరే నేను ఇలా చేయాల్సింది కాదు, నా వల్లే ఇలా జరిగింది, నేను చేయడం వల్లే ఇలా, నేను పొరపాటు చేయడం వల్లే ఇలా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎవ్రీ టైం వాళ్ళని నిందించుకోవడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళకి వీళ్ళ నిందించుకుంటూ నా వల్లే ఇట్లా జరిగింది, నా వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి ఎప్పుడు డిప్రెస్ అయిపోతుంటూ బాధపడిపోతూ ఉంటారన్నమాట. సో థర్డ్ వచ్చేసి క్యాటస్ట్రోఫింగ్ అనమాట. ఇది కూడా ఒక నెగటివ్ సెల్ఫ్ టాక్. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఫెయిల్ అయ్యారనుకోండి, ఎవ్రీ టైం నేను ఫెయిల్ అవుతాను అన్న భయంతోనే ఉంటారు వాళ్ళు. ఆ భయంతో ముందుకు వెళ్ళకుండా ఆగిపోతూ ఉంటారనమాట. ఇది కూడా నెగటివ్ సెల్ఫ్ టాక్, ఇది కూడా ఒక బిహేవియరల్ ప్రాబ్లం. ఆ తర్వాత పోలరైజింగ్ అంటే మనకి ఎదురయ్యే పరిస్థితుల్ని కానీ, ఎదురైన పర్సన్స్ని కానీ, వ్యక్తుల్ని కానీ, అయితేనా మంచి వ్యక్తులుగా కావచ్చు, అయితేనా మంచి సిచ్యువేషన్స్గా కావచ్చు, లేకపోతే బ్యాడ్గా ఊహించేసుకొని ఆగిపోతూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా అంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాక్స్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మనం పెట్టుకున్న లక్ష్యాలని చేరకుండా ముందుకెళ్లకుండా ఆగిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మరి ఎలా ఈ సిచ్యువేషన్స్ నుంచి, ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడలేమా? ఎస్, యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేనేం చెప్తుంటానంటే, ఖచ్చితంగా మీరు ఈ పరిస్థితుల నుంచి బయటపడి జీవితంలో ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఉంటుంది. పాజిటివ్ లైఫ్ స్టైల్ని అలవర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. మరి ఎలా? ఫస్ట్ నేను చెప్పే ఫస్ట్ రూల్ ఏంటంటే, ఎంగేజ్ ఇన్ పాజిటివ్ థింకింగ్. ఎస్, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అని మనం చాలా చెప్తూ ఉంటారు. ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే, ఇంతకుముందు చెప్పిన 4 నెగిటివ్ సెల్ఫ్ టాక్స్కి అపోజిట్గా మనం ప్రతిదీ కూడా డిజైన్ చేసుకోవడం. సో ఎలా అంటే, ఎవ్రీ టైం పాజిటివ్ థింకింగ్ అనగానే మనకు జరిగిన చెడు సంఘటనలని మర్చిపోమని కాదు, పక్కన పెట్టేయమని, ఇగ్నోర్ చేయమని కాదు, కానీ వాటిని బేస్ చేసుకొని ఎప్పుడు నెగిటివ్గా చూడకుండా పాజిటివ్ సైడ్ ఒకటి ఉంటుంది లైఫ్లో అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. పాజిటివ్ అప్రోచ్ని, మన అవుట్లుక్ని పాజిటివ్గా చూడగలగడం అనేది మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు పాజిటివ్ పీపుల్తో మన చుట్టూ ఉండేలాగా చూసుకోవడం. సో కొందరు ఉంటారు, మాకెప్పుడు కష్టాల్లోనే ఉన్నాం, మాకెప్పుడు ఇలాగే జరుగుతుంటుంది. సో అలాంటి వ్యక్తులకి దూరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ పీపుల్తో మనం ఉన్నాం అనుకోండి, మనకు కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేసి వస్తాయి. వాళ్ళలాగా మనం, అరే వాళ్ళు అంత బాగా ఆలోచిస్తున్నారు, అంత బాగా లైఫ్ని చూస్తున్నారు, అంత పాజిటివ్గా వాళ్ళు ఉంటున్నారు, నేను ఉండలేనా అన్న ఒక క్వశ్చన్ని మనం వేసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళలాగా ఆలోచించగలుగుతాం. ఆఫ్టర్ దట్ ఫ్యూచర్ని పాజిటివ్గా ఊహించుకోవడం, విజువలైజింగ్ అవర్ ఫ్యూచర్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఇలా జరిగినప్పుడు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకాస్త పెరిగి ఎస్ ఐ కెన్ డూ అన్న ఒక ధైర్యం మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. పాజిటివ్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్లో చెయ్యి విరిగింది.
సో కాలు విరగలేదని సంతోషించడం ఒక పాజిటివ్ థింకింగ్ కాదంటారా? ఎస్, కాలు విరిగితే నేను మంచానికి అంకితం అయిపోవాల్సి వచ్చేది 45 days. సో నేను ఏ పని చేయకుండా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు నా చేయి మాత్రమే విరిగింది, ఇంకా పెద్ద డ్యామేజ్ నాకు కాలేదు అని ఒక పాజిటివ్, ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచించడం. ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. సో ఈ రోజులో మనం చూస్తే ఎగ్జామ్లో 98%, 10 points, 9 points వస్తేనే టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అని మనం ఒక కొలత చూస్తున్నాం. అలా కాకుండా వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, అక్కడ ఎస్ ఈ ఏరియా ఆఫ్ ఫీల్డ్లో మా అబ్బాయి మా అమ్మాయి చాలా యాక్టివ్గా ఉన్నారు, టాలెంటెడ్ ఉన్నారు, ఆ స్కిల్స్ నేను డెవలప్ చేస్తాను. అంతేగాని ఒక మ్యాథ్స్లో ప్రతి సబ్జెక్ట్లో, మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, సైన్స్, సోషల్, ఇలా ప్రతి దాంట్లో 100% టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఏరియాలో ఇంట్రెస్ట్ ఉండాలని లేదు, స్కిల్ ఉండాలని లేదు, టాలెంట్ ఉండాలని లేదు. సో ఎక్కడ నేను పాజిటివ్ ఎనర్జీ నేను ఎక్కడ ఇవ్వగలుగుతాను, నేను ఏ పని చేస్తే నా ఎనర్జీని నేను స్పెండ్ చేయగలుగుతాను, సో తద్వారా ముందుకు వెళ్ళగలుగుతాను. లేని దాని గురించి ఉన్నదాన్ని కూడా మనం వదిలేస్తూ ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. అలా కాకుండా మనం పాజిటివ్గా మనకున్న ఎనర్జీ లెవెల్స్ ఏంటి, నాకున్న పాసిబిలిటీస్ ఏంటి అని కనుక మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు లైఫ్ చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుందండి. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ లీడ్స్ టు పాసిబిలిటీ థింకింగ్ అనమాట. ఎస్, పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ఎస్ నేను చేయగలను, ఆ పాసిబిలిటీ థింకింగ్ కూడా మనకి అలవర్చుకోగలుగుతాం. ఆఫ్టర్ దట్ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అసలు మైండ్ఫుల్నెస్ ఏంటండి? మైండ్ఫుల్నెస్ అంటే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఎస్, మనం ఏం చేస్తున్నాము, టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం, టీవీ చూస్తూ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలు. ఈ రోజుల్లో చూస్తే ఈ జనరేషన్లో ఈవెన్ బైక్ నడుపుతూ కూడా ఫోన్ మాట్లాడడం, మెసేజెస్ చేయడం, వాట్సాప్ చెక్ చేసుకోవడం, రోడ్ క్రాస్ చేస్తూ కూడా మొబైల్ చూసుకుంటున్నారు ఈ జనరేషన్ పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా. అంటే అంతగా అడిక్ట్ అయిపోతున్నారు. సో అలా కాకుండా మైండ్ఫుల్నెస్ అంటే లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నమై ఉండడం, ఆ పనిని మనసా వాచా కర్మణ అంటే ధ్యానం లాగా చేయడం, ప్రతి పనిని ధ్యానం లాగా చేయడం. భోజనం చేస్తే చక్కగా నమిలి ఆ భోజనాన్ని మంచిగా మనం డైజెస్ట్ చేసుకున్నట్లయితే, అంటే ఫీల్ అవ్వడం, మనం తింటున్నప్పుడు మనం ఫీల్ అవుతూ తింటే మనలో జీవక్రియ అనేది కూడా, జీర్ణక్రియ అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. సో డైజెస్ట్ అవుతుందని ఒంటికి పట్టడం అంటారు పెద్దవాళ్ళు. సో ఇలా మైండ్ఫుల్నెస్. టీవీ చూస్తే కాసేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఒక 1/2 hour వాళ్ళకి టైం లిమిట్ పెట్టి ఆ 1/2 hour టీవీ చూసిన తర్వాత మీరు నెక్స్ట్ వర్క్కి వెళ్ళండి అని చెప్పితే ఓకే. పిల్లలు చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ అండి అది. మా పిల్లలు అలా లేదండి, టీవీనే చూస్తూ తింటా ఉంటారు, ముందట ట్యాబ్ ఇస్తేనే తింటారు, లేదండి. అది మనం చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద సిన్స్ day 1 నుంచి కనుక మనం అలవాటు చేస్తే, పేరెంట్స్ అలవాటు చేస్తే ఖచ్చితంగా పిల్లలకి అది అలవాటు అవుతుంది. అది మనం వదిలేసి అంటే పేరెంట్స్ బిజీగా ఉండో ఇంకేదో పనుల్లో పడిపోయి పిల్లలకి మొబైల్ ఇచ్చేయడం, ట్యాబ్ ఇచ్చేయడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మైండ్ఫుల్నెస్ అనేది మన పిల్లలకి మీరు ఇచ్చే ఆస్తి లాంటిదండి. దాన్ని అలవర్చడం, చిన్నప్పటి నుంచి అలవర్చాలని మనం కూడా అలవర్చుకోవాలి. దిస్ వన్ ఈస్ మైండ్ఫుల్నెస్. ఆఫ్టర్ దట్ కల్టివేటింగ్ ద పాజిటివ్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్. ఇక్కడ పాజిటివ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటిది? ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? మనం ఈ డే టు డే లైఫ్లో చాలా పరిగెత్తేస్తున్నాం, ఇంకా ఏదో సాధించాలి. సాధించాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు లేనిదే మనం మన డే టు డే లైఫ్ని లీడ్ చేయలేము, కంఫర్టబుల్గా ఉండలేము. బస్ కరెక్టే, ఇవన్నీ కరెక్టే. కానీ డబ్బు కన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండడం, సంతోషంగా ఉండడం అనేది చాలా అవసరం. సో డబ్బే అన్నిటికీ సొల్యూషన్ అనుకుంటే కోట్లు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే చాలా మనకి ఎగ్జాంపుల్స్ తెలుసు, చూస్తుంటాం. ఆరోగ్యంగా ఉండకపోవచ్చు, సంతోషకరంగా కూడా ఉండకపోవచ్చు. సో మనం ఒక పరిగెత్తే క్రమంలో కాస్త నిలకడగా ఉండి మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, హెల్దీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేస్తున్నామా లేదా అని ఒక్కసారి మధ్యలో ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ, క్రాస్ చెక్ చేసుకుంటూ కల్టివేటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ అది మనం అలవర్చుకున్నట్లయితే మనం ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోగలుగుతాం. పాజిటివ్ పీపుల్ మధ్య ఉండడం, పాజిటివ్ పీపుల్తో మన వ్యూస్ని షేర్ చేసుకోవడం, వాళ్ళలాగా నేను ముందుకు వెళ్ళగలను అన్న ధైర్యంతో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడం, తద్వారా ఒక మైండ్ఫుల్నెస్ని అలవర్చుకుంటూ, హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటూ ఈ నెగిటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడి
లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. సో ఇవన్నీ విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.